మహిళలకు రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఉచిత నైపుణ్యాభివృద్ధి వర్క్ షాప్ విజయవంతంగా నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవనలత పేర్కొన్నారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన 2 రోజుల ఉచిత వర్క్ షాప్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ కార్యక్రమంలో సుమారు 60 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని వివిధ కళల్లో శిక్షణ పొందారు. మొదటి రోజు శ్రీమతి లక్ష్మీ అలేఖ్య వేస్ట్ టు బెస్ట్ విధానంలో వ్యర్థ వస్తువులతో అలంకరణ సామాగ్రి తయారీపై ప్రాయోగిక శిక్షణ అందించారు. అనంతరం శ్రీమతి జ్యోతికాంత్ వివిధ రకాల కేశాలంకరణ వేణి తయారీ పద్ధతులను నేర్పించారు. రెండవ రోజు లక్ష్మీ అలేఖ్య ఫ్యాబ్రిక్ పెయింటింగ్, తంజావూరు పెయింటింగ్ కళల్లో శిక్షణ ఇవ్వగా వసంత భారతీయ నృత్య రూపాలు వాటి సాంస్కృతిక ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిక్షణలో పాల్గొన్న మహిళలు నేర్చుకున్న కళలను స్వయంగా రూపొందించి ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, గాయత్రి, అనురాధ పాల్గొని శిక్షణార్థులను అభినందించారు. మహిళలు నేర్చుకున్న నైపుణ్యాలను స్వయం ఉపాధికి వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. అండి రెయిన్బో ట్రస్ట్ నుంచి 2 రోజులు ట్రైనింగ్ కార్యక్రమం పెట్టాము. ఇవి ఉచిత ట్రైనింగ్ క్లాసెస్. నిన్న వచ్చేటప్పటికి వేస్ట్ నుంచి బెస్ట్ డెకరేటివ్ ఐటమ్స్ నేర్పించాము. చక్కగా నేర్చుకునేవన్నీ కూడా మళ్ళీ చేసి చూపించి వెళ్ళారు. అవే కాకుండా బ్యూటీషియన్ జ్యోతికాంత్ గారు రకరకాల హెయిర్ స్టైల్స్, వేణి అలంకరణ, వేణీలు ఎలా చేయటం కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఇవన్నీ కూడాను వచ్చిన వాళ్ళందరూ కూడాను విశేషంగా ఆదరించి నేర్చుకోవడం కూడా చక్కగా నేర్చుకున్నారు. ఈ సెకండ్ డే ట్రైనింగ్ వచ్చేటప్పటికి తాంజూర్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ తాంజూర్ పెయింటింగ్, ఇది చాలా ఫేమస్ బయట. ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఇది నేర్పిద్దామనే ఉద్దేశంతో మా లక్ష్మీ అలక్కి గారు నేర్పిస్తున్నారు. ఇది కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. రెయిన్బో ట్రస్ట్ నుంచి ఇవన్నీ కూడా ఉచిత శిక్షణ తరగతులు. ఇవన్నీ కూడాను మా సభ్యుల సహకారంతో వాళ్ళు ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల మేము చేయగలుగుతున్నాము. ఇలాంటి ట్రైనింగ్ క్లాసెస్ ఇంకా ఇవే కాకుండా సర్వీస్ యాక్టివిటీసు, ఇవే కాకుండా వినోదాత్మకమైన యాక్టివిటీస్ కూడా మా రెయిన్బో ట్రస్ట్ నుంచి ముందుకు వస్తాం, ఇంకా ముందు చేస్తామని చెప్తున్నాము. ఇదే కాకుండా మేము రెయిన్బోని మా ఫ్యామిలీగా అనుకుంటాము. ఈ ఫ్యామిలీని మేము ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చేయబోతున్నాము. సో సభ్యుల్ని పెంచుకొని ఇంకా ఎక్కడైతే ఎవరెవరికి అవసరం ఉందో అందరికీ కూడాను, అది కూడా ముఖ్యంగా మహిళలకు, ఎందుకంటే రెయిన్బో అంటేనే మేము మహిళల కోసం పెట్టింది కాబట్టి మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అటెండ్ అవ్వడానికి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చేసి ఇంకా ముందు మా సేవల్ని విస్తృతం చేస్తామని రెయిన్బో ట్రస్ట్ నుంచి ఫౌండర్ ఆఫ్ రెయిన్బో ట్రస్ట్ రెయిన్బో ట్రస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా ఫౌండర్ ఒకటే మోటివ్తో వెళ్తున్నారండి. ప్రతి మహిళకి విలువలతో కూడిన ఆర్థిక స్వాతంత్రం ఉండాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే నేపథ్యంలో ఎప్పుడు శిక్షణ తరగతులు కానివ్వండి జరిపించే మేము కార్యక్రమాలన్నీ అదే మోటివ్ని మేము అచీవ్ అవ్వడానికే చేస్తూ ఉంటాము. దానిలో భాగంగా ఇప్పుడు 2 రోజులు మహిళలకి ఉచిత శిక్షణ తరగతులని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మేము బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, ఇంట్లో దొరికే మెటీరియల్స్ గురించి, వాటి నుంచి మనం ఎలా గిఫ్ట్స్ చేసుకోవచ్చు, ఎలా ఆర్టికల్స్ తయారు చేయొచ్చు అన్నది చూపించాము. ఈరోజు చాలా ఇంపార్టెన్స్ ఉన్న తాంజూర్ పెయింటింగ్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరూ ఎంతో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఉన్నట్లు మేము ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ముందు ఈరోజు రెయిన్బో ట్రస్ట్ వారు మమ్మల్ని రమ్మని ఆహ్వానించారు. అందుకని వచ్చాం మేము, నేను మా ఫ్రెండ్. ఇక్కడ ఈ కార్యక్రమాలు నిన్న ఇవాళ బాగా జరుగుతున్నాయి. చాలామంది నేర్చుకుంటున్నారు. ఈ పెయింటింగ్లు అవి చాలా బాగా నేర్చుకున్నారు. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇలాంటివి మహిళలు నేర్చుకుని వాళ్ళ ఉపాధి కోసం కూడా పనికొస్తాయి ఇవి. కాబట్టి అందరు ఇంతమంది నేర్చుకుంటున్నారు. ఇందులో సగం మందికైనా ఇది వాళ్ళకి లైఫ్కి ఉపయోగపడతాయని అనుకుంటున్నాం. ఇందుకు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలో ఇంకా మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాలలో బాగా నేర్చుకుని పైకి రావాల్సిందిగా అందరికీ మా రెయిన్బో ట్రస్ట్ తరఫున ఇంతకు ముందు కూడా మా జీవనలత గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలని మా రెయిన్బో ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ 2 రోజుల కార్యక్రమంలో మన కూచిపూడి నాట్య సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా అవగాహన సదస్సుని నేను వసంత దుర్గ కూచిపూడి డాన్స్ టీచర్ని, నాకు ఈ అవకాశం కల్పించారు. డాన్స్ అందరూ నేర్పిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే మా పిల్లలు ఏదో 4 పాటలు నేర్చుకున్నారు, ఒక 5-6 ప్రదర్శనలు ఇచ్చారు అని కాకుండా మన కూచిపూడి యొక్క మన కళల యొక్క గొప్పదనాన్ని తెలియచేయటము, అండ్ అలాగే మనకి డిఫరెంట్ స్టేట్ ఫామ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఒక్కొక్క స్టేట్ ఫామ్కి ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనే వాటి గురించి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో నేను మహిళలందరికీ కూడా చేయాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మన రెయిన్బో ట్రస్ట్ మొదలుపెట్టి దగ్గర 15 సంవత్సరాలు అవుతుందండి. మన జీవనలత గారి ఆధ్వర్యంలో పలుమంది
ఆడవాళ్ళకి ఉపాధి కల్పించాలన్న గొప్ప ఆలోచనతో మేడం గారు పలు రకాల విద్యలు నేర్పాలి, స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సంపాదించుకోవాలి, ఉపాధి ఉండాలని గొప్ప ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. పెయింటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, వర్కులు అన్నీ నేర్పిస్తున్నారండి. ఇవాళ 2వ రోజు, ఇవాళ కూడా పెయింటింగ్ క్లాస్ అనేది నేర్పిస్తున్నారు. ఇంకా ముందు చాలా ప్రోగ్రామ్స్ మీ ముందుకు వస్తామని మా రెయిన్బో ట్రస్ట్ తరఫున మీ అందరికీ తెలియజేయడం